హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సంవత్సరం 2024కి సంబంధించి నీట్ యూజీ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ నోటిఫికేషన్ ఎన్‌టీఏ నుంచి మనకి వచ్చిందనమాట. సో, ఎన్‌టీఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ లింక్స్ ఉంటాయి. సో, ఈ దీంట్లో నీట్ యూజీ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే నీట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు పబ్లిక్ నోటీస్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పబ్లిక్ నోటీసు ఈరోజే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 రిగార్డింగ్. ఓకే. సో, నీట్ యూజీ మీకు అందరికీ తెలుసు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఎవరైతే అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా త్రూ అవుట్ ఇండియాలో మీకు ఎక్కడ ఎంబీబీఎస్ చేయాలన్నా కూడా డెఫినెట్గా మీరు నీట్ యూజీ క్వాలిఫై అయ్యి ఉండాలి అనమాట. ఓకే. ఇన్ కేస్ మీరు వేరే కంట్రీస్కి వెళ్ళి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలన్నా కూడా నీట్ యూజీ క్వాలిఫై అయి ఉండాలి చాలా కంట్రీస్లో. ఓకే. కొన్ని కంట్రీస్లో మేబీ వితౌట్ నీట్ కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో అయితే డెఫినెట్గా యూజీ క్వాలిఫై అయి ఉండాల్సిందే. ఓకే. ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు మనకి ఇంకా కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే నీట్ త్రూ బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ అండ్ అదేవిధంగా బీహెచ్ఎంఎస్ అండ్ మనకొచ్చేసి ఎంఎన్ఎస్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్‌లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నీట్ యూజీ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇకపోతే మనకి ద ఎంట్రన్స్ టెస్ట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, ఐ మీన్ బాటనీ అండ్ జువాలజీ 2 బయాలజీలో వస్తాయి. సో, 50 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 సెక్షన్స్ ఏ అండ్ బి అనమాట. ఓకే. మొత్తం 200 క్వశ్చన్స్, మొత్తం 4 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. ఓకే. సో, ఒక్కొక్క దాని నుంచి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మనకి టైం వచ్చేసి 3 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఓకే. 200 మినిట్స్ అనమాట. 3 అవర్స్ 20 మినిట్స్. మనకి ఎప్పుడు టైమింగ్స్ ఏంటి, మనకి 2 PM టు 5:20 PM అనమాట. మధ్యాహ్నం పూట ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. సో, అదేవిధంగా మొత్తం ఈ ఎగ్జామ్ 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి ఏంటి అనేది. అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో, ఈ లాంగ్వేజెస్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఎగ్జామ్. సో, మీరు సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, తమిళ్ కావాలంటే తెలుగు కావాలంటే తెలుగు, లేదు ఉర్దూ, మన దగ్గర ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉర్దూలో కూడా మీరు ఎగ్జామ్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇకపోతే మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫాము 9th ఫిబ్రవరి ఈ రోజు నుంచి మార్చ్ 9th. ఓకే. 1 మంత్ టైం ఇచ్చారు. 2024 9th ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ వరకు అప్ టు 9 PM. ఓకే. 9 PM వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. ఏది 9th మార్చ్ రోజు. సో, ఇకపోతే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ త్రూ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ. ఎప్పటి వరకు మనకి 9th మార్చ్ వరకు అప్ టు 11:50 PM దాకా మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయడానికి మీకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, ఇకపోతే కరెక్షన్స్ ఇన్ పర్టికులర్స్ టు బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్. మనకి ఇది డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే మీకు అప్లికేషన్ పెట్టిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ కేసెస్ పొరపాటున ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అనుకుంటే వాటిని మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి కొంత టైం ఇస్తారు. ఆ టైం అనేది ఎప్పుడు ఏంటి అనేది డేట్ అయితే దీంట్లో మెన్షన్ చేయలేదు. సో, మళ్ళీ మనం వెబ్సైట్లో ఫాలో అవుతూ ఉండాలి. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ పేయబుల్ బై ద క్యాండిడేట్. సో, క్యాండిడేట్స్ ఎంత ఫీ పే చేయాలి అప్లికేషన్ ఫామ్కి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో, ఇక్కడ చూడండి, కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, సెంటర్స్ ఇన్ ఇండియా ఫీజ్. ఓకే. ఇండియాలో సెంటర్స్కి మాత్రం ఇది, వేరే అదర్ కంట్రీస్లో సెంటర్స్ వాళ్ళకి కాదు ఇది. ఓన్లీ ఇండియన్ సెంటర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి అనమాట.
ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 1700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్‌లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా! ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్ ఉన్నవాళ్ళు. ఓకే. ఓబీసీ, ఎన్సీఎల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 1600 రూపీస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలన్నమాట. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీ కింద వచ్చేవాళ్ళు, వాళ్ళంతా కూడా 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే. అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఆర్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ యాజ్ అప్లికేబుల్. ఓకే. ఈ 1000 రూపీస్, 1600, 1700 ఏవైతే ఉన్నాయో వాటికి అడిషనల్గా ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ జీఎస్టీ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్ ఏ సిటీలో ఎక్కడ ఏంటి అనేది టు బి ఇంటిమేటెడ్ లెటర్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్తున్నారు. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ టు బి ఇంటిమేటెడ్ లెటర్. ఈ డేట్స్ అయితే మనకి ఇంకా ఏమి ఇవ్వలేదు. ఆ డేట్స్ మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 5th మే 2024 సండే రోజు. ఓకే. మే 5వ తారీఖు గుర్తుపెట్టుకోండి, మే 5థ్కి. సో మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అనేది చూడండి. దాని ప్రకారంగా మీరు ఇప్పుడున్న టైం ఎంత ఉంది, ఇప్పుడు ఫిబ్రవరి మనము 9th కదా. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఒక మ్యాక్సిమం 3 మంత్స్ మొత్తం. ఆ 3 మంత్స్లో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 200 మినిట్స్, 3 hours 20 minutes. అదేవిధంగా టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 PM to 5:20 PM మధ్యాహ్నం పూట ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఎగ్జామినేషన్ ఎక్కడ సెంటర్ ఎక్కడ పడుతుంది ఏంటి అనేది దాని అడ్రస్తో సహా అంతా క్లియర్గా దానిపైన ఉంటుంది. అప్పుడు మీరు చెక్ చేసుకొని ముందు రోజే వెళ్ళి ఒకసారి సెంటర్ చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఎగ్జామ్ మధ్యాహ్నమే కాబట్టి మార్నింగ్ కొంచెం తొందరగా మీరు స్టార్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. సెంటర్కి రీచ్ అవ్వడానికి మీకు 1.5 hour అట్లా పడుతుందేమో. కాబట్టి తొందరగా వెళ్తే బెటర్ అనమాట. మళ్ళీ ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ మీరు స్టక్ అయిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ టు బి అనౌన్స్డ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్. ఇది కూడా మనకి అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ ఏం పెట్టాము, మన రెస్పాన్సెస్ ఏంటి, ఓఎంఆర్ షీటు, ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి, ఆన్సర్ కీ, ఇలాంటివన్నీ కూడా మనకి నోటిఫై చేస్తారు, డేటు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. సో ఇకపోతే మనకి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 వెబ్సైట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. nta.ac.in ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి exams.nta.nic.in/neet. సో ఇది ఈ సైట్ ద్వారా మనము ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ 14th June. ఓకే. ఎగ్జామ్ 5th మేకి జరిగితే మనకి June 14th కల్లా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇకపోతే మనకి కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఓబీసీ, ఎన్సీఎల్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయండి జాగ్రత్తగా. మీకు సర్టిఫికేట్ ఓబీసీ, ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాంట్లో అప్లై చేయండి. ఆర్ ఇప్పటి వరకు మీకు ఆ సర్టిఫికేట్ లేకపోతే ఒకవేళ మీరు అండర్లో ఉన్నట్లయితే మీరు సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే మనకి క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ నీట్ యూజీ 2024 త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే. మీరు ఆన్లైన్లోనే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఇట్లాంటివన్నీ, ఫిజికల్ ఫామ్స్ ఇలాంటివన్నీ లేవు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. అది కూడా మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే లింక్ ఇచ్చారో ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మే బీ డన్ బై యాక్సెసింగ్ ద ఎన్టీఏ వెబ్సైట్. సేమ్ మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ చేశారు. క్యాండిడేట్స్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఓకే. ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది. సో నేను చూపిస్తాను ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే ఇది రావట్లేదు. ఓకే. ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ నీట్ యూజీ 2024 ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్.
ఈ డాక్యుమెంట్ లింక్ నేను మీకు షేర్ చేసి పెడతాననమాట. కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కావాలనంటే ఇదంతా గో త్రూ అవ్వచ్చు. ఇది ఆల్మోస్ట్ 167 పేజెస్ ఉంది. సో, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా గూడా మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నీట్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దీంట్లో ఉంటాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అంతా గూడా మీరు గో త్రూ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్‌గా కింద కామెంట్స్‌లో రాయండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ అని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గూడా నేను బిట్స్ అండ్ పార్ట్స్ కింద చిన్న చిన్న వీడియోలు చేసి మీకు ఫర్దర్ డేస్‌లో మీకు పెడతాను. సో దట్ మీకు ఎటువంటి అప్డేట్ అయినా గూడా మీకు క్లియర్‌గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అంతా గూడా ఒకే వీడియో చేస్తే గూడా మీకు చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గూడా నేను మీకు సెపరేట్ వీడియోస్ చేసి పెడతాను. సో ప్రస్తుతానికైతే మనము ఈ నోటీస్ అయితే కంప్లీట్ చేసేద్దాము. సో candidates must ensure that the email address and mobile number provided in the online application form are their own or parents అని క్లియర్‌గా చెప్తున్నారు. అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవి మీవి ఉంటే ఓన్‌గా ఉంటే మీరు అవి పెట్టండి. లేదనంటే మీ పేరెంట్స్‌వి మాత్రమే పెట్టండి. పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి అడ్మిషన్ అయ్యేంత వరకు కూడా దాదాపు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు ఎన్టీఏ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఆ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కే వస్తాయి. కాబట్టి మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలని అంటే డెఫినెట్‌గా మీరు వర్కింగ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నంబరు అండ్ దానికి ఎస్ఎంఎస్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఇన్‌కమింగ్ ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందుగా. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. క్యాండిడేట్స్ హూ desire to appear in NEET UG 2024 may see the detailed information brochure. ఓకే, ఇదే ఈ బ్రోషర్ గురించే చెప్తున్నారు. ఈ బ్రోషర్ నేను మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేసి పెడతాను. సో దట్ మీరు యూ కెన్ గో త్రూ దిస్ డాక్యుమెంట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో దట్ మీకు డెఫినెట్‌గా ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.